ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము రోమీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ప్రియమైన వారలారా, విశ్వాసము అనున్నది మనందరి జీవితాలలో చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. చాలామంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కానీ వారి జీవితాలను ఆయనకు అప్పగించరు. దేవుడు మన జీవితాలకు సృష్టికర్త అయి ఉన్నారు. మన ఇష్ట ప్రకారముగా సంతోషంగా మన జీవితమును ఆయనకు ఇవ్వాలి అని ప్రభువు ఆశపడుచున్నారు. యేసును ప్రభువని మనము ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి అని కోరుచున్నారు. మన ఇష్టం లేకుండా చెయ్యమని బలవంత పెట్టరు, కానీ మనం తీసుకునే నిర్ణయమును బట్టి ఈ లోకంలో మనం జీవించే జీవితం యొక్క నాణ్యత తెలుస్తుంది. అలాగే నిత్య జీవమును ఎక్కడ గడుపుతాము అనేది కూడా నిర్ణయిస్తుంది. దేవుడు మనల్ని సృష్టించి ఈ భూమి మీద ఒక ఉద్దేశముతో ఉంచారు. అయితే ఆ ఉద్దేశము తెలుసుకొని దాని కొరకు ప్రయాసపడాలి. మనకు ఏ సమస్య కలిగినా కూడా మనల్ని సృష్టించిన తండ్రి వైపు తిరగాలి, ఆయనను అడగాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మన జీవితాలలో మనము సంతృప్తిగా లేనట్లయితే దానిని ఆయన వద్దకు తీసుకుని వెళ్ళి సరిచేసుకోవాలి. కాబట్టి ఈ క్షణమే ఒక దృఢమైన నిర్ణయమును మనము హృదయములో భద్రము చేసుకోవాలి. యేసు ప్రభువని నిరంతరము మన నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపారనే విశ్వాసమును కలిగి ఉండాలి. మన పాపములను దేవుని యందు ఒప్పుకొనుట మాత్రమే కాదు, కానీ మన జీవితాలను అర్పించుటకు సిద్ధముగా ఉండాలి. పాపపు మార్గములను విడిచిపెట్టి దేవునితో మరియు దేవుని కొరకు జీవించుటకు, నూతన జీవితమును పొందుటకు సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధపడితే ఎన్నడూ ఊహించని ఉత్తమమైన జీవితాన్ని, రక్షణ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి విశ్వాసము మనందరి జీవితాలలో కలిగి ఉండాలని ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును యేసయ్య, విశ్వాసముతో మేమందరము కూడా మా పాపములను క్షమించమని అడుగుతున్నాము తండ్రి. యేసయ్య, మేము మిమ్మల్ని నమ్ముచున్నాము ప్రభువా. మా కొరకు సిలువపై మరణించారు, మా కొరకు మీ పరిశుద్ధ రక్తమును కార్చారు తండ్రి. మేము పొందవలసిన శిక్షను మీరు అనుభవించారు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారని మేము నమ్ముచున్నాము, ఒప్పుకొనుచున్నాము ప్రభువా. అవును యేసయ్య, మాకిస్తానని వాగ్దానము చేసిన నూతన జీవితమును ఎలా జీవించాలో నేర్చుకున్నటకు మేము ఇష్టపడుచున్నాం ప్రభువా. ఈ క్షణము మిమ్మల్ని అంగీకరిస్తున్నాము, మా జీవితములను మీకు అర్పిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, మేము ఈ క్షణం ఎలా ఉన్నామో అలాగే మమ్మల్ని అంగీకరించుము తండ్రి. మీకు ఇష్టమైన వ్యక్తులుగా మమ్మలను మార్చండి ప్రభువా. అలాగే యేసయ్య, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుమని, మేము తెలుసుకునవలసిన సమస్తమును మాకు నేర్పించమని, మమ్మల్ని ఈ క్షణమే రక్షించినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.